ఇంటకి స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీదేవి. ఈరోజు అత్యద్భుతమైన, అంటే ఎప్పుడు అద్భుతమైన వర్డ్ బాగా యూజ్ చేస్తాను నేను, కానీ ఈరోజు అత్యద్భుతమైన రెసిపీ నేను మీ ముందు ఉంచుతున్నాను. అది కాకరకాయ ఫ్రై. ఇది తర్వాత దీనికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి అట్లా తీసుకున్నాను నేను. తర్వాత పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత చక్కగా కడిగిన కొత్తిమీర, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. తర్వాత ఇందులో కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఒక 1/2 kg తీసుకున్నాను. ఇందులో నేను కాస్త అంటే ఒక ఉసిరికాయ అంతా ఇలా చింతపండు ఇందులో పెట్టేసుకున్నాను. ఎందుకు నేను మీకు చెప్తాను నేను, ఓకేనా? అద్భుతమైన రెసిపీ అండి. నాకు తెలిసి జనరల్గా ఎన్ని వీడియోస్ మీరు చూసుంటారు, కాకరకాయ ఫ్రైని ఈ రకంగా చేసిన వాళ్ళు కొంచెం రేర్ అని నేను కాన్ఫిడెంట్గా అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరన్నా చేస్తే మటుకు వాళ్ళకి సారీ చెప్తున్నాను నేను. చాలా బాగుంటుంది, చూడండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను. అద్భుతం అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మా ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ నా ఈ కాకరకాయ ఫ్రై ఇష్టపడతారు. ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టేసినాను. అస్సలు సీక్రెట్ ఏంటంటే, కాకరకాయ ముక్కలు చాలా మంది కడిగి పసుపు వేసి కడిగి అందులో ఉన్న చేదు పోవడానికని మళ్ళీ ఆ వాటర్ అన్ని పిండేస్తారు. ఇంకా ఎన్నెన్నో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏది అవసరం లేకుండా, అసలు చేదే రాకుండా అద్భుతంగా ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో చింతపండు నేను చూపించాను కదా మీకు. ఈ చింతపండు ఇందులో మిక్స్ చేయండి, ఈ కాకరకాయ ముక్కలు, ఓకేనా? జాగ్రత్తగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ. ఇది ఇందులో మనం ఏం చేయాలి, ఫస్టే మనం స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఫస్టే మనం ఈ కర్రీకి సరిపడా సాల్ట్ ఇందులో వేయాలి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 స్పూన్స్ పడుతుంది ఇందులో, ఓకేనా? ఇది ఆ తర్వాత ఇందులో కాకరకాయ ఫ్రై ఎవరైనా అయితే బెల్లం వాడతారు, లేకుంటే పంచదార చేదు పోవడానికి. కొంతమంది అసలు ఏవి యూజ్ చేయకుండా ఆ నీళ్లు పిండేస్తాం పసుపు వేసి అది అంటారు, కానీ అన్నింటికంటే ఇది చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇందులో ఒక 1, 2, 3 3.5 అంటే 1/2 kg కాకరకాయలకి ఈ ఫెరెక్స్ స్పూన్ ఉంది చూడండి, దాంతో ఒక 3.5 నేను పంచదార వేసేసుకున్నాను. వేసేసుకుని దీన్ని జాగ్రత్తగా పై నుంచి కిందకి చక్కగా దీన్ని కలపండి ఇలా. ఇదే సీక్రెట్ ఇందులో. ఈ తర్వాత నేను మళ్ళీ అది ఎలా ఫ్రై చేయాలి నేను చూస్తాను. నేను ప్రతి దాంట్లో మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఏదో మామూలుగా చూస్తే ఇది అర్థం కాదు. ఇది డెఫినెట్గా ఈ వీడియో మీరు కంపల్సరీ చూడండి. ప్రతి ఒక్కరూ నాకు డెఫినెట్గా ఇది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఇది ఇలా చేసేసుకున్న తర్వాత దీనికి సరిపడా మనము అసలు అంటే ఆవిరి అనేది కొంచెం బయటికి రాకుండా సరిపడా మనం ఇది పెట్టేసేయాలి. అంతే. ఇది పెట్టిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి తీసుకొని చూడాలి. ఒకవేళ ఈ కాకరకాయలు అన్నీ అప్పుడు ఏమైందంటే మంచిగా మగ్గిపోతాయి అనమాట. మనం ఉడికించిన నీళ్ళన్నీ పిండి పారబోసుకున్నా ఏం చేసినా రాని రుచి ఇలా చేస్తే వస్తుంది. కాబట్టి ఇది ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. అంతవరకు వెయిట్ చేయండి, ఓకేనా? ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేస్తున్నాం. జస్ట్ ఒకసారి తీసి చూసుకుందాం ఎలా. చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఇందులో వేసిన చింతపండు, పంచదార, సాల్ట్ అన్నీ ఈ ఆవిరితోని అది వాటర్ లాగా అయిపోయింది చూడండి. ఒక 1 డ్రాప్ కూడా మనం వాటర్ వేసుకోకుండా మనం దీన్ని ఇలా మగ్గిస్తున్నాం. జస్ట్ 3 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ వచ్చి మీకు చూపిస్తున్నాను. ప్లేట్ కూడా మార్చాను నేను. ఇంకా ఇప్పుడు చూడండి ఇలా అనుకుంటే తెలుస్తుంది. అంటే ఇంకాస్త కొంచెం మెత్తగా అయిపోతాయి అవి, ఇంకాస్త కొంచెం మగ్గాలి. అంటే ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూసుకుందాం మనం. మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసాం. నేను ఏదైనా అప్రాక్సిమేట్లీ ఇస్తాను టైమ్, అక్యురేట్గా ఎవ్వరికి కూడా చెప్పడానికి కుదరదు. 2-3 మినిట్స్ అంటే 1 నిమిషం ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. చూడండి ఇందులో వాటర్ కూడా కొంచెం ఇంకిపోయింది. ఇప్పుడు చూడండి మనం ఇలా అంటే జస్ట్ మెత్తగా ఇలా కట్ అయిపోతుంది అన్నమాట. అట్లా అంటే సౌండ్ రాకుండా క్రిస్పీగా ఉండకుండా ఇట్లా కట్ అయిపోతుంది. అంటే ముక్క మెత్తబడిపోయింది దాని అర్థం. ఇప్పుడు ఈ కాకరకాయలు మనం మగ్గినవని చెప్పేసి మనం అనుకోవాలి. నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ ఇవి వేరే బౌల్లోకి మనం తీసుకుందాం. ఇది అద్భుతమైన రెసిపీ అండి. నిజంగా నేను ఫ్యూచర్లో ఎన్ని వీడియోస్ చేస్తానో నాకు తెలియదు, కానీ ఈ కర్రీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి మీరు. ఇది ఒక వేరే బౌల్లోకి తీసేసుకోవాలి.
ఛానల్ స్టార్ట్ చేయగానే ఈ ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయో నిజంగా తెలియదండి. ఇది కూడా నేనైతే భగవంతుందే అని అనుకుంటున్నాను. నేను బౌల్లోకి తీసుకున్నాను కదా నేను. ఆ తర్వాత ఇదే ప్యాన్ మళ్ళీ మనం ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం అన్నీ తీసేసుకొని కాస్త చింతపండు ఇది ఉంటుంది, రేకుల్లాగా ఏమనిపించదు. ఫ్రై అయిన తర్వాత అసలు ఏం కనిపించదు మనకు లైట్గా. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం ప్యాన్లో ఎక్కువసేపు వెయిట్ చేయకండి, ఎందుకంటే మనం అందులోంచి తీసేసుకున్నాం కాబట్టి మాడినట్టుగా వస్తుంది. అది కాస్త ఆయిల్, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కూడా నేను ఈ గ్లాసులు ఈ స్పూన్స్ అనను, మీరు ఆయిల్ ఎంతవరకు తీసుకుంటారు, ఎక్కువనా తక్కువనా. ఎవరు ఏ ఆడవాళ్ళు కానీ ఏ మగవాళ్ళు కానీ వంట వచ్చిన ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మీకు సరిపడేంత ఆయిల్ వేసేసుకోండి. ఇందులో ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 minutes, మళ్ళీ చెప్తున్నాను నేను చాలా ఉత్సాహంగా చేస్తున్నాను. నాకు ఎందుకు ఈ వంట ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. కాబట్టి డెఫినెట్గా మీరు ఆదరించాలి, సబ్స్క్రైబ్ చేయాలి. నాకు ఇంకా అన్నీ నేను చేసేవన్నీ చాలా సంప్రదాయ వంటలేనండి. నాకు తెలిసి మోడ్రన్వి నేను చేస్తానో చేయనో, నేనైతే అసలు దానికోసం నేను మీకు మాట ఇవ్వలేకపోతున్నాను. నేను అంటే కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్ అనుకోండి, కాస్త వంట వచ్చి రాని వాళ్ళు అనుకోండి, టేస్టీగా అయ్యో చేయడం రాలేదే అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా నా రెసిపీస్ చూడాలి. మీరు చూస్తే నిజంగా మీకు తెలుస్తుంది అవి ఎంత టేస్టీగా ఉంటాయో. ఆయిల్ వేడెక్కింది కదా, వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు లైట్గా. మనం ఏది తాలింపు పెట్టినా కంపల్సరీ ప్రతి దాంట్లో మనము ఆవాలు అండ్ జీలకర్ర చూడండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ 2 పచ్చిమిర్చి ఊరికైనా అట్లా కట్ చేసి, ఇది కేవలం ఇది వేసుకోకున్నా పర్వాలేదు, కాకపోతే ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్రతి తాలింపులో ఒక పచ్చిమిర్చి మనం కట్ చేసేసుకుంటాం, దానికోసమే నేను వేసేసుకున్నాను. ఎందుకంటే ఇది ఫ్రై అయిపోతుంది, అందులోని ఈ పీస్ కూడా మంచిగా వేగిపోతుంది కదా, ఇది మనం తినేసేయచ్చు పచ్చిమిర్చి ఇష్టపడే వాళ్ళు. అది తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను నేను. వెరీ వెరీ టేస్టీ అండి, మళ్ళీ చెప్తున్నాను నేను, ఓవర్గా ఫీల్ అవ్వదు. నిజంగా వెరీ వెరీ టేస్టీ రెసిపీ ఇది. అసలు కాకరకాయ అంటే ఇష్టం అసలే లేదనే వాళ్ళు కూడా డెఫినెట్గా తింటారు ఈ కాకరకాయ, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. ఇవి కొంచెం వేగాలి లైట్గా. ప్రతి వీడియోని అంటే నేను ఏదైనా కొంచెం టైం తక్కువే తీసుకొని చేస్తాను నేను, తప్పకుండా అవి చూడండి. న్యూలీ మ్యారేజ్ కపుల్ ఉంటున్నారు, చాలామంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మనకు కావాల్సిన మన ఇండియన్ వెజిటబుల్స్ కూడా అన్నీ దొరుకుతున్నాయి, అన్ని స్టోర్స్ ఉన్నాయి అంటున్నారు కదా. సో ఇలాంటి రెసిపీస్ అంటే ఎక్కువ పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కాస్త ఓపికతోని, మన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఇంట్లో గాజుల గలగలతో స్త్రీ వంట చేయాలి. అది చేస్తేనే ఆ వంట కూడా ఒక రుచి వస్తుంది. అది అన్నమాట. ఎక్కడికైనా మన విలువలు మనం మర్చిపోకుండా మన భర్తకి మన పిల్లలకి మనం చేసి పెట్టినరోజు తెలియకుండానే వీళ్ళంటే ఒక గౌరవం కూడా వాళ్ళకి కలుగుతుంది. ఈ మధ్య కాస్త గౌరవం కూడా తగ్గడానికి కారణం కూడా అదే, ఎందుకంటే వీళ్ళతో పాటు వాళ్ళు కంప్లీట్ బయటకు వెళ్దామా, తిందామా, తినండి, ఎంజాయ్ కోసం ఎప్పుడో ఒకసారి చేయండి, కానీ మన మూలాలు మనం మర్చిపోకుండా మనం వంట చేయడము, మన భర్తకి మన పిల్లలకి మన కుటుంబానికి పెట్టడము అనేది అది స్త్రీత్వానికి నిదర్శనం. ఓకే, ఇప్పుడు ఇది వేగిపోయింది. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా ఇట్లా ఇదంతా ఇందులో మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ ఉండదు, కొంచెం తగ్గించుకోండి లైట్గా. ఇది వేగిన తర్వాత మీరు కొత్తిమీర కంపల్సరీ ఉండాలా అని అనకండి, కొత్తిమీర లేకున్నా పర్వాలేదు, ఇందులో కాస్త కరివేపాకు ఉంటే కరివేపాకు వేయండి. ఈవెన్ అది కూడా లేకున్నా ఈ కర్రీకి అవసరం లేదు. కొత్తిమీర నేను అంటే ఎక్కువ ఉంది కాబట్టి, కొత్తిమీర ఏదైనా ఆరోగ్యానికి మంచిది కదండి, కాబట్టి నేను ఉంది కాబట్టి వేస్తున్నాను. వేస్తే దానికి మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది, టేస్ట్ ఇంకా పెరుగుతుంది, అందులో మాత్రం డౌట్ లేదు. ఈ కొత్తిమీర వేగిన తర్వాత కాస్త ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. మనం ఏ కర్రీలో అయినా తర్వాత పసుపు వేస్తేనే బాగుంటుందండి. ముందే కర్రీస్ ఉడికేటప్పుడు పసుపు వేయడము ఇలా చేస్తే అసలు ఆ కర్రీ టేస్ట్ ఉండదు. ఎప్పుడు వెయ్యాలో ఏ వస్తువు అయినా ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే బాగుంటుంది.
వంటైనా అంతే, ఏది ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తేనే ఆ కర్రీకి ఆ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు అన్నీ మంచిగా వేగిపోయినాయి కదా. వేగిపోయిన తర్వాత నేను ఇప్పుడు మనం ఉడికించుకున్న ఓన్లీ పంచదార, చింతపండు, ఉప్పు మిక్స్ చేసి ఉడికించుకున్న ఈ కాకరకాయల్ని నేను ఇందులో వేసేసుకున్నాను. చూడండి, ఇక చక్కగా కలిపేసేయాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం, మర్చిపోకండి, మళ్ళీ మీరు వేయద్దు. కర్రీకి ఎంత అవసరమో అంత సాల్ట్ ముందే వేసేసుకోవాలి. ఎందుకంటే ఆ ఉప్పు, పంచదార, ఆ చింతపండు అవన్నీ ఆవిరికి అందులో వాటర్ ఫామ్ అవుతుంది కదా, ఆ దానికి ఈ కర్రీ కాకరకాయలన్నీ ఇలా 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 మగ్గిపోతాయి అన్నమాట. అట్లా మెత్తగా అయిపోతాయి కాకరకాయలు. ఇలా ఇప్పుడు అన్నీ కలిపేసి చక్కగా ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం ఇందులో అన్నీ వెంటనే ఇందులో వేసేసుకోవడం. ఒక 1.5 స్పూన్ అంటే కారం మీ ఇష్టం, అది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ అంటే తగ్గించుకోండి. కారం వేసేసుకున్నాం. మేము ఒక్కసారి కారం కలిపేసేయండి ఫస్ట్. అసలు చూస్తుంటేనే కలర్ఫుల్. ఒక్కసారి మీరు చూడండి, మళ్ళీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కర్రీకి ఎండు కొబ్బరి. దాదాపు హాఫ్ ఎండు కొబ్బరి ఉంటాయి కదా, హాఫ్ ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకుంటే ఇంత అవుతుంది. మెయిన్ అనమాట ఇందులో. మనకు ఆయిల్ కనిపించదు, సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత మరీ ముఖ్యమైన పదార్థం ఇంకొకటి నువ్వుల పొడి. ఈ బౌల్లో హాఫ్ తీసుకున్నాను నువ్వుల పొడి. అన్నీ వెంటనే వేసేసుకోవాలి. అండ్ కొత్తిమీర చివరికే దింపుకోవాలని ఏమి లేదు. చూడండి, ఆల్రెడీ డ్రై కనిపిస్తుంది. చూడండి, మంచి వేపుడు తయారైపోతుంది, కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇంకాస్త మిగిలిన కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఉండాలని ఏం లేదు. ఇందులో అది ఫ్రై అవుతున్నప్పుడు ఈ కొత్తిమీర కూడా ఫ్లేవర్ దానికి పట్టేస్తుంది. చాలా అంటే అసలు చెప్పడానికి నాకు మాటలు రావంటాయండి, మీరే చెప్పాలి. ఈ రెసిపీ డెఫినెట్గా మీరు చూడాలి, మీరు చేసుకోవాలి. ఇది మంచిగా మొత్తం అన్నీ కలిపేసేయాలి. ఇలా మాడకుండా చూసుకోవాలి. కాస్త ఏ పని చేసినా మనసు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని చేస్తే ఆ పని డెఫినెట్గా సక్సెస్ అయిపోతుంది. అది మీరు నిర్లక్ష్యం అనేది ఎందులోనూ పనికిరాదు లైఫ్లో. ఇది చూడండి, ఇప్పుడు ఇలా కలిపేసాను. ఒక్కసారి చూడండి, దగ్గర నుండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి, కలర్ఫుల్గా. ఇది ఇలా మనం ఒక 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలిపేసేయాలి దీన్ని. అది ఫ్రై అవుతుంటుంది. ఇంకా మళ్ళీ మనం మూత పెట్టాల్సిన పని లేదు. ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి కలపాలి. ఎందుకంటే అందులో ఉన్నవన్నీ దానికి పట్టేసేయాలి. ఆ కర్రీకి, కాకరకాయ ముక్కలకి పట్టేసి చక్కటి వేపుడు తయారైపోతుంది. అది కాకరకాయ ఫ్రై తయారైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కాకరకాయ కర్రీ సిద్ధమైపోతుంది. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ వద్దాం. మనం ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి ఒక 2-3 టైమ్స్ దీంట్లో కలిపేసేయాలి. మనం కలిపితే అందులో ఉన్న కొబ్బరి, మనం వేసిన ప్రతి పదార్థము ఈ కర్రీకి ఇలా పడుతుంది. ఇందులో మనం ఆ మాత్రం ఆయిల్ వేసినట్టు కూడా ఏర్పడట్లేదు. చూడండి, చాలా చాలా వెరీ టేస్టీ అనమాట. టేస్టీ రెసిపీ. కాకరకాయ అస్సలు వద్దిన వాళ్ళు మరీ చేయించుకొని తింటారు. సో ఇప్పుడు కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మళ్ళీ బెస్ట్ రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.